అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎట్లున్నారో కామెంట్ చేయండి. సో ఇవాళనైతే వ్లాగ్ ఆల్రెడీ మీకు తమిళ చూడగానే అర్థమై ఉంటుంది. ఇవాళ అయితే బద్దిపోచమ్మ అమ్మవారికి అయితే ఆషాఢ మాసం బోనం అయితే తీసుకున్నాం. సో ఈ డ్రెస్ అయితే నేను మీషోలో అయితే తీసుకున్నా, బిలో 400లోనే తీసుకున్నా. అట్లనే మన ఇన్స్టా ఐడీలో కూడా నేను పోస్ట్ చేస్తే ఎవరికైనా లింక్ కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి. డైరెక్ట్ మీ డిఎంకి అయితే లింక్ వస్తుంది. యూట్యూబ్లో మన కమ్యూనిటీ పోస్ట్లో పెడతా. సో లింక్ క్లిక్ చేసి అయితే ఆర్డర్ చేసుకోవాలి కావాలనుకున్నవారు. జస్ట్ బిలో 400 చాలా బాగుంది డ్రెస్ అయితే. సో అట్లనే ఈ వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. మేము బోనం ఎట్లా వేస్తాం ఏంటి అని చెప్పేసి అయితే పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. సో గాయస్ ఇప్పుడైతే బోనం పూజిస్తున్నాం. నేనే ఫస్ట్ టైం దీన్ని ఇప్పుడు డెకరేషన్ చేస్తున్నాం. సో ఇప్పుడు మేము ఇట్లా కళ్ళు అయితే తీసుకొచ్చామంటే అమ్మవారి కళ్ళు ఇప్పుడు దీనికి పెడతాం అన్నట్టు. గాయస్ నేనైతే ఫస్ట్ టైం ఇట్లా బోనం అయితే ఊహించిన. ఎప్పుడైనా వీడియో కోసం ఇట్లా ముందట యాక్ట్ చేద్దాను, కాకపోతే ఈసారి అయితే నేనే రెడీ చేసిన. సో ఇంకా కాసేపు నేను వీడియో ఆన్ చేసి మాట్లాడుకుంటుంటే ఇక మా మమ్మీ నన్ను కొట్టేటట్టుంది, అందుకని చెప్పి ఇక స్టార్ట్ చేసిన. ఫస్ట్ అయితే ఇక పసుపుతోనైతే ఇట్లా చేసి తర్వాత కుంకుమతోనైతే అన్ని బొట్లు అయితే పెట్టేసినాం. ఏం చేస్తున్నాం మమ్మీ? గట్టిగా మాట్లాడే. ఇవాళ ఏం చేస్తున్నాం మనం? ఏదే బోనం చేస్తున్నామా? గట్టిగా మాట్లాడు కదా మమ్మీ. ఒకటే కదా జాకెట్ పీస్, ఒకటి చీరలకు ఒకటి బియ్యంలోకి, ఒకటే చీర పెడితే ఒకటి ఇద్దరిలో ఒకటి ఉంటుంది కదా. ఉంటుందో కానీ బియ్యం అట్టి బియ్యం ఏం పెట్టాలని అన్నయ్య అంటున్నాడు, రెండు పెడతారట. నేను ఒకటే తెచ్చిన. సో ఇక ఇట్లా మేమైతే ప్రతిసారి అమ్మవారికి అయితే బియ్యం పోసి ఇట్లా చీరను అయితే పెడతాం. సో ఇక నేను బోనం రెడీ చేసే వరకు మా మమ్మ అయితే ఇట్లా అమ్మవారికి బోనంలకి బెల్లన్నం అయితే రెడీ చేసింది. తర్వాత ఇక కాళ్ళకి పసుపు అయితే పెడుతుంది మా మమ్మీ. సో మా తెలంగాణలో ఏ టెంపుల్కి వెళ్ళినా ఖచ్చితంగా కాళ్ళకి ఈ పసుపు పెట్టుకోవడం మాత్రం మ్యాండేటరీ. ఇట్లా రెడీ అయినాం. సో టెంపుల్ కంటే మా మమ్మీ బ్యాంగిల్స్ వేసుకోమంటే బ్యాంగిల్స్ వేసుకున్నాం. ఎట్లున్నా గాయ్స్, ఎట్లున్నా కామెంట్ చేయండి. సో ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్తాం. పోతున్నామా టెంపుల్కి? పోతున్నాం. ఇక బోనం తీసుకొని బయటకు వచ్చి ఇక బయట కొన్ని వీడియో అయిన ఫోటో క్లిప్స్ అయితే తీసుకున్నాం. ఇక మా ఇంటి దగ్గర నుండి బద్దిపోచమ్మ టెంపుల్కి అయితే దగ్గరనే ఉంటుంది. సో ఇక మేము బై వాక్ అయితే వెళ్ళినాం. ఇవాళ సండే అయ్యేసరికి ఇక టెంపుల్ దగ్గర అయితే చాలా రష్ ఉండే, చాలామంది అయితే ఇవాళ బోనం అయితే పెట్టిర్రు. ఇక మేము కూడా లోపలికి వెళ్ళి అయితే ఇక బోనం అమ్మవారికి బోనం పెట్టి ఇంకా బియ్యం కూడా పోసి అయితే బయటకు అయితే వచ్చేసినాం. సో ఇక టెంపుల్ లోపల మనకి వీడియోస్ అయినా ఫొటోస్ అయినా ఏం క్యాప్చర్ చేయొద్దు కదా, అలా ఉండదు కాబట్టి ఇక ఏం క్యాప్చర్ చేయలేదు నేను కూడా. ఇక బోనం చేస్తే మనం ఖచ్చితంగా అమ్మవారికి కోడైతే కోస్తాం కదా. ఇక మా వాళ్ళు కూడా తీసుకొని అయితే అమ్మవారికి అయితే మొక్కిర్రు. మీరు కూడా ఈ ఆషాఢంలో అమ్మవారికి బోనం పెట్టిరా, బోనాలు చేసిరో లేదో కామెంట్ చేయండి. ఇక తర్వాత మేము కూడా ఇంటికి అయితే వచ్చేసినాం. ఇక మేము ఇంటికి వచ్చే దారిలో మా ఇంటికి దగ్గరలో ఒక దగ్గరనైతే ఆ మైసమ్మ గుడి అయితే ఉంటుంది. అక్కడ మా వాళ్ళు కొబ్బరికాయ కొట్టి అయితే అక్కడ కూడా మొక్కిరు. అక్కడ నుండి ఇంటికి అయితే వచ్చేసినాం. ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఇట్లా బోనం చేసినప్పుడు అయితే ఇంటికి వచ్చినాక కాళ్ళకైతే వాటర్ పోస్తారు కదా. ఇక పోసిన తర్వాత అయితే వాళ్ళు లోపలికి అయితే వచ్చేసిర్రు. ఇక బద్దిపోచమ్మ టెంపుల్ నుండి ఇంటికి వచ్చిన తర్వాతనైతే మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. అక్కడనైతే మేము ప్రతిసారి శ్రావణమారు ఆషాఢంలోనైతే మేము బియ్యం అయితే పోస్తుంది మా మమ్మీ. సో ఇక అక్కడ నుండి వచ్చిన తర్వాత ఇక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళినాం. ఇక ఫస్ట్ అయితే కొన్ని ప్రదక్షిణాలు అయితే చేసినాం. ఇక ప్రదక్షిణాలు అయిపోయిన తర్వాతనైతే మా మమ్మీ నేను ఇక లోపలికి వెళ్ళి అమ్మవారికి పసుపు కుంకుమ వేసి అయితే ఇద్దరం బియ్యం అయితే పోసినాం అమ్మవారికి.
ఇక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్‌లోని అయితే ఎక్కువ పబ్లిక్ అయితే లేకుండే. మాకు కూడా ఇక దర్శనం అయితే తొందరనే అయిపోయింది. చాలా బాగా జరిగింది. ఇంటికొచ్చిన తర్వాతనైతే మార్నింగ్ బోనంకి చేసిన బెల్లన్నం అయితే తిన్నాం. బెల్లన్నం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఆషాఢం మేము చేసిన బోనం ఇంకా ఏదన్నా అయితే మీతోనైతే షేర్ చేసుకున్నా. సో వీడియో ఎట్లా అనిపించిందో డెఫినెట్గా కామెంట్ చేయండి. సో నేను వేసుకున్న డ్రెస్ అయితే మీషోలో బిలో 400లోనే తీసుకున్న ఈ 3 పీస్ సెట్. క్వాలిటీ ఇట్లా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీకు కూడా ఎవరికైనా కావాలనుకుంటే మన యూట్యూబ్లో కమ్యూనిటీ పోస్ట్లోనైతే నేను ఫొటోస్ ప్లస్ లింక్ అయితే యాడ్ చేస్తా. ఆ లింక్ క్లిక్ చేసుకొని అయితే ఆర్డర్ చేసుకోండి. ఆర్ మన ఇన్స్టాగ్రామ్లో వేములవాడ అమ్మాయి అని అయితే ఉంటుంది మన ఐడి. సో ఫాలో చేసి అట్లనే నేను పెట్టిన వీడియోకి లింక్ అని కామెంట్ చేస్తే డైరెక్ట్ మీ డిఎంకి అయితే లింక్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ అయితే మన వేములవాడలో రీసెంట్గా ఓపెన్ అయిన ఆదియోగి స్టాచ్యూ అండ్ మన వేములవాడ ట్యాంక్ బండ్ అయితే సో పార్క్ అయితే చాలా బాగుంది. కాకపోతే మేము వెళ్ళినాం కానీ ఇంకా పార్క్ అయితే గేట్స్ అయితే లాకే ఉంది, ఇంక ఓపెన్ చేయలేరు. ఓపెన్ చేసిన తర్వాత డెఫినెట్గా పార్క్ మొత్తం ఎలా ఉందో మీకైతే వీడియోనైతే పెడితే నెక్స్ట్ మన ఛానల్లోనైతే ఆ వీడియోనైతే వస్తుంది. సో ఈ వీడియోనైతే ఇంత లాస్ట్ వరకు చూసినందుకైతే చాలా థ్యాంక్స్. సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అట్లనే నెక్స్ట్ ఏం వీడియోస్ చేయాలో కూడా మీరు సజెస్ట్ చేయాలనుకునే నాకైతే కామెంట్ సెక్షన్లో సజెస్ట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.